చెప్పవే చెప్పు. చెప్పమంటున్నానా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు చెప్పవే. ఎవరిని పంపిస్తానో ఏం చేస్తానో నేనెందుకే నీతో చెప్పాలి? ఇది నా లైఫ్ గురించి నేను చేస్తున్న పోరాటం. రోహిత్ భార్యగా ఆ ఇంటి పెద్ద కోడలిగా బతకాల్సిన నన్ను ఇలా రోడ్డు పాలు చేసి నా జీవితాన్ని మీరిలా చిన్నాభిన్నం చేశారు. వదులుతానా? నేను వదులుతానా? ఏంటి మహా ఇల్లాలులాగా ఏదో మహోత్తమ స్త్రీలాగా మాట్లాడుతున్నావు? కోడలిగా అడుగుపెట్టిన ఇంటిని పవిత్ర క్షేత్రంలాగా పూజించాల్సింది పోయి ఆ కుటుంబ నాశనమే నీ లక్ష్యంగా బతికావు. ఆ పాపమే కదా శాపమై చుట్టుకుని ఇవాళ నీ బతుకుని ఇలా రోడ్డు పాలు చేసింది. హలో, ఎక్స్క్యూజ్ మీ శరణ్య. ఒకానొక టైంలో నువ్వు కూడా రోడ్డు పాలే తిరిగావు. అంటే ఆ ఇంటి కీడు నువ్వు కోరుకున్నావా? అదే నీకు శాపమై తగిలిందా? చూడు, నీ మటుకు నువ్వెంత ఉత్తమురాలివో నా వరకు నేను అంతే. నీకు నేను చెడు, నాకు నువ్వు చెడు. ఇదే లోకం తీరు. ఇవాళ కోడలిగా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు. రేపు నేను మళ్ళీ ఆ ఇంటికి చేరుతాను. అది ఆ దేవుడే నాకిచ్చిన హక్కు, అవకాశం. హే మై డియర్ ప్రీతి, మర్చిపోయాను. నువ్వు కూడా ఆ ఇంటికి రీఎంట్రీనే కదా. సో ఇంకే, మనమంతా ఒక్కటే. ఏ అనన్య, నువ్వు నేను ఎప్పటికీ ఒక్కటి కాదు. నీ ఆలోచన, నీ లక్ష్యం వేరు. నేను మంచిగా మారి విలువలు తెలుసుకొని తిరిగొచ్చాను. కానీ నువ్వు కేవలం కుటుంబం మీద అధికారం, ఆస్తిని హస్తగతం చేసుకోవాలన్న దుర్బుద్ధితో, దురాలోచనతో వచ్చావు. నీకెంత డబ్బు కావాలో తీసుకో, ఇస్తాను. దయచేసి మా అందరి నుంచి దూరంగా వెళ్ళిపో. అదే డబ్బు నీకు నేనిస్తాను, పోతావా? రోహిత్తో నీకు ఏ సంబంధం లేదని ఆ తాళి బొట్టు నా కాళ్ల దగ్గర పెట్టి ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోతావా? ఏం కూసావే? నేను నా తాళి బొట్టుని నీ కాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవాలా? తాళి కాదే, నీ తల నరికి నా మెట్టినింటి గుమ్మానికి వేలాడదీస్తాను. అక్క ఆగక్క. లేదు శరణ్య, దీనికి మంచి మాటలతో చెప్తే అర్థమయ్యేలా లేదు. ఇవాళ దీని ప్రాణం తీయాల్సిందే. అక్క 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 వదులు. అక్క ఎదుగో అమ్మాయి, ఎందుకమ్మా ఆవిని కొడుతున్నావు? కొట్టాలా, చంపాలా? తప్పమ్మా, హింస మహాపాపం. అవునా? ఎవత్తైనా వచ్చి మీ ఆయన్ని మీకు దూరం చేస్తాను, మీ అత్తారింట్లోకి కోడలిగా నేనొస్తానంటే మీరిలాగే హింస మహాపాపం, కంట్రోల్ యువర్ కోపం అంటూ భజన చేసుకుంటూ ఉంటారా? అలా అన్నదాన్ని ఏం చెయ్యాలి? కొట్టడం కాదమ్మా, చంపాలి. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. అక్క ఇక చాలు, వదిలే అక్క. దీన్ని ఇలా కాదు, ఎలా కొట్టాలో, ఎలా కొడితే ఈ పీడ పూర్తిగా విరగడవుతుందో అలాగే కొడదాం. పద. అసలంత అవకాశం ఎవరికుంది?
సౌమ్య చెప్పింది అబద్ధం ఎందుకు అవ్వకూడదు? అనన్య కోసం సౌమ్య ఎందుకు ఈ పని చేయకూడదు? నా మీదే చేయి చేసుకుని అవమానిస్తారా? నేను పడ్డ ప్రతి దెబ్బకి ఎదురు దెబ్బ తీయకుండా ఎలా ఉంటాను? ఎన్ని దెబ్బలు తిన్నా నా లక్ష్యం మాత్రం ఎప్పటికీ మారదు. ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా మానను. ఏంది మేము ఫోన్ చేసిందావా? మళ్ళా మాట్లాడేదానికి సిగ్గుపడతా ఉండవేంది? ఏదేదో మాట్లాడాలని మనసు ఉబలాట పడుతోంది. కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏంది ఎమ్మె ఏప్రిల్ ఫుల్ అయ్యేదానికి ఇప్పటి నుంచి చాలా ఊహించేసుకుంటాడదే. అట్నా నాకు మాత్రమే అట్టా ఉందనుకుండా నీకు కూడా అట్టాగే ఉందా? అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు. అమ్మా 10-5 నిమిషాల కల్లా ముహూర్తం మొదలవ్వాలి. అలాగే పంతులు గారు. ఆ, ఆ, అమ్మగారు, శేఖరం, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. రోహిత్ బాబుని అడిగి పనులు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో ఒకసారి అడిగి తెలుసుకో. అమ్మగారు ఒక మాట అండి. చెప్పు శేఖరం. ఆ, ఆ, అది ఆ, అది ఆ, ఇవాళ నేను ఊరెళ్తున్నానమ్మా. ఎప్పుడు వెళ్తున్నావా? అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, ఈ టైంలో వెళ్ళడం ఏంటి? సాయంత్రం కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్దూగాన్లే. అమ్మగారు ఇప్పుడే వెళ్ళాలి. మా నాన్నకు ఒంట్లో బాలేదమ్మా, చోరు చూపులు. పోవాలమ్మా. సరే వెళ్ళైతే. అలాగేనమ్మా. ఒక్క నిమిషం. ఆ? ఇదిగో ఈ డబ్బు తీసుకో. అమ్మగారు అవసరానికి ఉపయోగపడుతుంది. ఏంటి శేఖరం, ఏమైంది? తీసుకో.